అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు వీపీ వ్లాగ్స్. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ మనం చాలాసార్లు అనుకుంటామండి, అది ఇల్లు కట్టేసిన తర్వాత మళ్ళీ అది స్టెప్ ఇది స్టెప్ లాగా ఆ బేస్మెంట్ వేరేగా ఇల్లు వేరేగా కట్టుకుందామని చెప్పి అనుకుంటాం. అంటే బడ్జెట్ ప్రాబ్లం అయి ఉండి, లేక కన్స్ట్రక్షన్ పరంగా రెండు ఒకసారి ఎందుకు లేని చెప్పానని, అది ఎగ్జాంపుల్గా మనం అనుకుంటాము, కామన్గా అనుకుంటాము. అలాంటప్పుడు ఇంటికి బేస్మెంట్కి రెండింటికి కలిపేసండి. చాలామంది ఆ ఇంట్లో ఉన్న భీము తీసుకొచ్చి ఈ కాంపౌండ్ కలిపేస్తారు. కాంపౌండ్ వాళ్ళకి అంటే ఇంట్లో నుంచి ఆ డైరెక్ట్ కింద భీము ఉంది కదా, చూపిస్తాను చూడండి, కింద భీము, ఇంటి భీము, ఆ భీము డైరెక్ట్గా తీసుకొచ్చేసి ఆ కాంపౌండ్ వాళ్ళు కలిపేస్తారు. కాంపౌండ్ వాళ్ళు అది కలపడం వల్ల మనకి చాలా ప్రాబ్లం అవుద్దండి. చాలామంది సిద్ధాంత్ గారు అయితే కలవనవరు. అది ఏమంటారంటే అది ప్రాబ్లం అవుద్ది, ముందు ముందు భవిష్యత్తులో ప్రాబ్లం అవుద్ది అని చెప్పని అంటారు. ఇంటి బేస్మెంట్ సపరేట్గా, కాంపౌండ్ బేస్మెంట్ సపరేట్గా కట్టుకోమని చెప్పి అంటారు అనమాట. అయితే ఏంటంటే ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే ఇంటి బేస్మెంట్కి కాంపౌండ్ బేస్మెంట్కి అసలు టచ్ అప్ లేదండి. కింద భీములు కానీ లేక పైన కానీ కింద అండర్గ్రౌండ్లో కానీ అసలు టచ్ అప్ లేదు. కింద ఏం చేశారంటే మామూలుగా అక్కడ నుంచి నేల మీద నుంచి 3 అడుగులు లోతు తీసి ఆ లోతు నుంచి బేస్మెంట్ కట్టుకొచ్చి ఆ బేస్మెంట్ పైన మళ్ళీ భీమ్ వేశారండి. బేస్మెంట్ పైన భీము అలా కట్టారు. ఈ చాలామంది ఏం చేస్తారంటే అలా కాకుండా ఇంటి భీముని బయటికి కాంపౌండ్ దాకా లాగేసి దాని మీదే కొద్దిగా చిన్న గోడలా కట్టేస్తారు అనమాట. ఓకేనండి, అలా చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ వచ్చేప్పటికి చూడండి, ఇక్కడ వచ్చేప్పటికి మామూలుగా ఇది వచ్చేప్పటికి 3 స్టేర్స్ అండి. 3 స్టేర్స్ ఇది పైన వేసేది. ఈ కాలమ్స్ కూడా వచ్చేసేపటికి 18 + 9 అండి. 9 to 18 అంగుళాల వెడల్పు బాక్సులు అనమాట. అయితే ఏంటంటే దానికి వాడిన రాడ్లు కూడా మేము ఎక్కడ ఇబ్బంది లేకుండా కాంప్రమైజ్ ఏమి లేకుండా 16 mm వాడామండి. 8 mm రింగు, 16 mm రాడ్లు వాడాము. బేస్మెంట్ వరకేమో పెడస్టాల్ వేసాం. కింద వరకు పెడస్టాల్ వేసి అక్కడి నుంచి మాత్రం ఆ బేస్మెంట్ హైట్కి మాత్రం భీమ్ వేసి ఆ భీమ్ మీద మాత్రం ఈ బేస్మెంట్ వసలు కట్టేసాం అనమాట. అలాగనమాట. అయితే ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే మాకు వచ్చేప్పటికి ఒక బ్రదర్ కామెంట్లు అడిగాడండి. మాకు తెలిసిన అతను కాదు, తెలియని అతనే కామెంట్లు అడిగాడు. మీ సైడు ఏ మట్టి వేస్తారో అని చెప్పి అడిగారు. వాళ్ళ సైడ్ అంట ఎర్రమట్టి వేసి ఆ ఎర్రమట్టి మీద ఇంకా కొండరాలు వేసి అప్పుడు కంకరేస్తారంట. నేను తిరిగి కామెంట్ రిప్లై ఇచ్చానండి. మా ఏరియాకి వచ్చేపాటికి ఈ కనిపించే బేస్మెంట్ లాంటి వాటిల్లో ఏం చేస్తామంటే ఆ బేస్మెంట్ దాకా ఎర్రమట్టి అనేది వేసేస్తాం. ఎర్రమట్టి బుస్క అంటారు దాన్ని, మా ఏరియా బుస్క అంటారు. ఆ బుస్క మట్లు వేసేసి దాని మీద ఏం చేస్తామంటే దాని మీద వచ్చేప్పటికి ఒక 3 అంగుళాలు ఆ బేస్మెంట్ పల్లం నుంచి ఒక 3 అంగుళాలు లేకపోతే 4 అంగుళాలు 6 అంగుళాలు పల్లం పెట్టి ఆ పల్లంలో మేము ఏం చేస్తామంటే 4 అంగుళాల మందం వచ్చేప్పటికి 40 mm ఉంటుంది కదా, పీవీసీ 40 mm బెడ్ అనమాట. ఆ బెడ్ వేసేస్తాం అనమాట. బెడ్ అయితే ఆ బెడ్ వేసేసి దాని మీద దింసే కొట్టేస్తాం గట్టిగా. ఇంకా అది ఫిక్స్ ఉండిపోద్దండి. ఒకవేళ లోపల వాటర్ రన్నింగ్ పైప్ అయినా కావాలని చెప్పారంటే అది కూడా పెట్టేసుకుని ఏకంగా అది ముందే ప్లాన్ చేసుకుని పెట్టేసి దాని మీద మేము వచ్చేప్పటికి ఇలా బెడ్ వేసేస్తాం అనమాట. ఓకేనా, మా ప్రాసెస్ అయితే అలాగే ఉంటుంది. ఇంకో బ్రదర్ కూడా కామెంట్ చేశారు, ఆ ఇసుక టైట్ అయిపోతుందని చెప్పి లాస్ట్ టైం నేను ఇలాంటి బేస్మెంట్ వీడియో పెట్టినప్పుడు ఇసుక టైట్ అయిపోయింది కాబట్టి మేము కొద్దిగా సన్నది గల్లు తక్కువ ఇసుక వాడాం. కొద్దిగా ఆ తప్పు చేయమాకండి మీరు అని చెప్పిన వీడియో పెట్టినప్పుడు ఆ వీడియోకి ఒక బ్రదర్ ఏం చేశారంటే ఇసుక ఎందుకు మన డస్ట్ ఉంటుంది కదా, డస్ట్ వేసుకోవచ్చుగా అని చెప్పి అన్నాడు. అయితే ఏంటంటే డస్ట్ అన్నదాన్ని చాలామంది యాక్సెప్ట్ చేయరండి. డస్ట్ అన్నదాన్ని అది ఏంటంటే ఒక రోడ్డుకి కానీ లేదని చెప్పిన సిమెంట్ రోడ్లు వేయడానికి కానీ అలాంటి వాటికి అంటే కొద్దిగా కుటుంబ హౌస్ పరంగా కాకుండా ఆ రోడ్ల పరంగా వేయాలని చెప్పండి దాన్ని ఎక్కువ శాతం వాడతారండి. అయితే మాత్రం మేము అలా మా బిల్డర్ గారు కానీ మేము కానీ అలాంటివి యూజ్ చేయము. కాకపోతే ఏంటంటే ఆ బిల్డింగు కొనే కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బిల్డింగ్ తీసుకునే ఉద్దేశం ఉన్నప్పుడు స్టార్టింగ్ కాడి నుంచి ఎలా జరుగుతుంది వర్క్ అని చెప్పి వచ్చి చూసుకుని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు కొంటాకి డైరెక్ట్గా వచ్చారు, ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఉంటారు కాబట్టి అది కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది ఏంటని చెప్పారని కొద్దిగా ఎంక్వైరీ చేసుకుంటాకి దారి పొడుగుతా ఇలా ఎవరో తెలియని అబ్బాయిలాగా వెళ్తా దాన్ని అబ్జర్వేషన్ చేస్తాడండి. అలాగే చాలామంది కొన్నారు మా ఇల్లు ముఖం తెలియనట్టుగా దారంట ఇల్లు అబ్జర్వేషన్ చేసి లాస్ట్ క్లైమాక్స్ వచ్చేప్పటి ఇల్లు కొంటాం, కన్స్ట్రక్షన్ బాగుంది, మేము చూసాం, ఫస్ట్ కానీ చూస్తాను అని చెప్పానని అలా చాలామంది సాగిచ్చారండి మాకు. నేను దాన్ని బట్టి చెప్పగలుగుతాను అనమాట. అందుకని మా వానగారు ఏంటంటే డస్ట్ అనేది వాడితే కొద్దిగా కస్టమర్స్ అనేవాళ్ళు తీసుకుంటానికి ఆలోచిస్తారు. అదేదో థర్డ్ క్వాలిటీ లాగా లేకపోతే సెకండ్ క్వాలిటీ లాగా అసలు మామూలుగా అది ఇల్లు కానట్టుగా అలా చాలామంది అలా ఆలోచించుకుంటారు. అందుకని అక్కడ దాకా వద్దని చెప్పానని అలా ఇసుక దిక్కుతూ కట్టామండి. ఇదైతే మాత్రం డస్ట్ కాదండి, మొత్తం టోటల్ ఇసుకే. ఎక్కడ కూడా మేము కూడా కాంప్రమైజ్ అవ్వలేదు.
చూడండి ఒకసారి ఆ బియ్యం కూడా కింద పునాది వేసి దాని మీద రన్నింగ్ బియ్యం నడిపాము. ఆగలు వేయాలని చెప్పానంటే ఇక్కడ ఆగలంత అవసరం లేదు, మామూలు బేస్మెంట్ నుంచి మట్టి తీసేద్దామని చెప్పని బేస్మెంట్ మట్టి తీసేసామండి. చూసారా బేస్మెంట్ ఎక్కడ కూడా కాంపౌండ్ వాల్ అనే దానికి ఎక్కడ కూడా మేము సంబంధం లేదు, కాంపౌండ్ వాల్కి ఇంటికి సంబంధం లేదు, సపరేట్గానే పెట్టాము. మా సిద్ధాంత్ గారు అదే రకంగా చేయమన్నారు, మేము అదే రకంగా చేసామండి. ఎక్కడ కూడా టచ్ అవ్వనవరు మా కాంపౌండ్ వాల్కి ఇంటికిను. అలాగండి చూడండి ఒకసారి. ఇందులో మేము డస్ట్ వేసి ఇందులో మేము ఎర్రమట్టి వేసేసి ఇంకా దాన్ని పైన 40 mm బెడ్ వేసి కుమ్మిడి చేసి ఇట్లా ఫిల్ చేస్తామండి. ఇది మా ప్రాసెస్ అండి. ఓకేనండి, వీడియో నచ్చినట్టయితే మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారండి ఇలాంటి వీడియోలు పెడుతున్నందుకు. ఇలాగ ఆదరిస్తూ నన్ను సపోర్ట్ చేయమని చెప్పని అందరూ అడుగుతున్నాను. ఓకేనండి.